హాయ్ అండి, వెల్కమ్ టు ఫీల్ గుడ్ ఛానల్. ఈరోజు నేను గులాబ్ జామున్ చేశాను. ఆ వీడియో అనేది చూసేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఆశీర్వాద్ గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసుకున్నాను. ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. ప్లేట్లోకి వేసుకున్న తర్వాత పాలు నీళ్ళతోని కాకుండా పాలతోని కలుపుకుంటే గులాబ్ జామున్ అనేది సాఫ్ట్గా వస్తుంది. అందుకోసం నేను కొన్ని పాలు వేసుకుంటూ సాఫ్ట్గా తడుపుకుంటున్నాను. ఈ పిండి తడిపేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే షుగర్ పాకం పెట్టుకుంటున్నాను. 1 కప్పు షుగర్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి గంజు పెట్టేసి షుగర్ అందులో వేసుకొని కొన్ని వాటర్ వేసుకున్నాను. షుగర్ కరిగేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. షుగర్ మొత్తం కరిగిపోయింది. ఇప్పుడైతే మనం ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మన చేతికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటున్నాను. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చు. తర్వాత మనం పాకంలో వేసిన తర్వాత ఇవి పెద్దగా అవుతాయి కొంచెం. ఇలా చేసుకున్న తర్వాత మొత్తం బాల్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు పాకంలో నేను ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ వేసుకొని పాకం దించేసుకుంటున్నాను. తీగ పాకం వచ్చేసింది. తర్వాత నేను డీప్ ఫ్రైకి నెయ్యి తీసుకుంటున్నాను. ఆయిల్ కాదు, నెయ్యి. మీదేమి ఇష్టం, ఆయిల్ ఉంటే ఆయిల్ కూడా తీసుకోవచ్చు. నా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి నేను నెయ్యి తీసుకున్నాను. నెయ్యి వేడైన తర్వాత గులాబ్ జామున్ ఒక్కొక్కటి అందులో వేసేసుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలానే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలా మెల్లమెల్లగా కలుపుకోవాలి. మొత్తం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు నేను పాకంలోకి వేసేసుకుంటున్నాను. ఈ పాకం అనేది చల్లారాలి. ఇలా మొత్తం వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు ఉంచుకుంటే మన గులాబ్ జామున్ రెడీ అయిపోయినట్లే. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. గులాబ్ జామున్ సాఫ్ట్గా వస్తుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.